గాన గంధర్వుడిగా అభినవ గాయకుడిగా పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలో సువర్ణ అక్షరాలతో లిఖించబడిన పేరే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. అయితే బాలుగారి కొడుకైన ఎస్పి చరణ్ పై మాత్రం సినీ పరిశ్రమలో ఎవరిపైనా లేనన్ని కేసులు, వివాదాలు ఉన్నాయని చెప్పాలి. అలానే ఆయన కోసం తెలుసుకుంటే నిజంగా అసలు ఇలాంటి వ్యక్తికి ఇలాంటి కొడుకు ఎలా పుట్టాడు అనుకుంటారు. ఈయన తన వివాహ జీవితంలోనే కాకుండా మొత్తం జీవితంలోనే అస్సలు కరెక్ట్గా లేదు అని అనిపిస్తుంది. అయితే తండ్రి అడుగు జాడల్లోని నడుస్తూ సింగర్గా వేలపాటలు పాడిన ఎస్పి చరణ్ కేవలం సింగర్గానే కాదు, యాక్టర్గా, ప్రొడ్యూసర్గా కూడా చేశారు. అయితే ఎస్పి చరణ్ తండ్రి అంత ఫేమస్ కాకపోవడానికి కారణం ఎవరు? బాలసుబ్రహ్మణ్యం గారు చరణ్ని ఇండస్ట్రీ నుండి ఎందుకు దూరం పెట్టారు? చరణ్ వల్లే సుబ్రహ్మణ్యం గారు ఆస్తులంతా పోగొట్టుకున్నారా? 2 సార్లు విడాకులు అయ్యాక కూడా ఇప్పుడు చరణ్ మళ్ళీ పెళ్లికి రెడీ అవుతున్నారా? ఆయన మీద కేసు పెట్టిన ఆ హీరోయిన్ ఎవరు? అజిత్ హీరో అవ్వడానికి చరణే కారణమా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు తప్పకుండా చూడండి. శ్రీపతి పండితార్జుల చరణ్ అలియాస్ ఎస్పి చరణ్. ఈయన 1972 జనవరి 7న తమిళనాడులోని చెన్నైలో పుట్టారు. తండ్రి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తల్లి సావిత్రి. ఇతనికి పల్లవి అనే అక్క కూడా ఉంది. వీరిది సంగీత నేపథ్యం ఉన్న కుటుంబం అయినప్పటికీ చరణ్కి మాత్రం చిన్నప్పటి నుండి సినిమాల్లో యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండేది తప్ప తండ్రిలాగా సింగర్ అవ్వాలనుకోవడం ఇష్టం లేదు. చరణ్ తన స్కూలింగ్ని చెన్నైలోని అస్సాం మెమోరియల్ స్కూల్లో పూర్తి చేశారు. ఇదే స్కూల్లో హీరో అజిత్ కూడా చేరడం, అక్కడే వీరిద్దరూ క్లాస్మేట్స్, బెంచ్మేట్స్ అవ్వడం మరొక విశేషం. ఇక చదువుల్లో అంతంత మాత్రం ఉన్న చరణ్ స్కూల్స్ ఎక్కువగా మారేవాడు. ఎందుకంటే అతనికి చదువు అబ్బని కారణంగా ఆ స్కూల్ వారే అతన్ని తీసేయడంతో 7వ తరగతికే 7 సార్లు స్కూల్ మారాడు. దీంతో ఎస్పీబీ గారికి తన కొడుకు భవిష్యత్తు గురించి ఆలోచనలు ఎక్కువై ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన సమస్యని అర్థం చేసుకున్న యుఎస్లోని ఒక క్లోజ్ ఫ్రెండ్ చరణ్ని యుఎస్కి పంపించమని, అతను పూర్తి చదువు బాధ్యతలను తను తీసుకుంటానని చెప్పడంతో ఎస్పీబీ గారు చరణ్ని 1986లో యుఎస్కి పంపించారు. ఇక అలా చరణ్ అక్కడే చదువుకుంటూ సంగీతం మీద కూడా పట్టు సాధించాడు. ఇక ఈ క్రమంలోనే అమెరికాలోని గుజరాత్కి చెందిన ఇండస్ట్రియలిస్ట్ కూతురు స్మిత్తో చరణ్కి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఆ తర్వాత యుఎస్లోనే తన సొంతగా ఒక యాడ్ ఏజెన్సీని ఓపెన్ చేసి అక్కడే పనిచేయాలని డిసైడ్ అయ్యాడు. అలా కొడుకు ప్రయోజకుడు అవడంతో ఎస్పీబీ గారు చరణ్ అడిగినంత డబ్బులు ఇస్తూ అతన్ని ఎంకరేజ్ చేయడంతో చరణ్ న్యూయార్క్లో కూడా ఒక యాడ్ ఏజెన్సీని స్టార్ట్ చేశాడు. కానీ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నంత ఆత్మవిశ్వాసం, ఇంట్రెస్ట్ చరణ్కి కొన్ని నెలల్లోనే పోవడంతో యాడ్ ఏజెన్సీ నష్టాలలోకి వెళ్ళిపోయింది. దీంతో ఇన్వెస్ట్ చేసిన డబ్బంతా పోవడంతో చేసేదేమీ లేక మళ్ళీ చెన్నైకి వచ్చేశాడు. ఇక అలా చరణ్ తన ఒక్కగానొక్క కొడుకు కాబట్టి ఎస్పీబీ గారు అతన్ని ఏమీ అనలేక సింగర్గా ట్రై చేయమని ఎంకరేజ్ చేశారు. కానీ చరణ్కి మాత్రం సింగింగ్ మీద ఇంట్రెస్ట్ లేకపోయినా తన తండ్రి కోసం ఇళయరాజా మ్యూజిక్లో కొన్ని పాటలను పాడారు. ఈ క్రమంలోనే తన ప్రేమించిన విషయం ఇంట్లో చెప్పగా పెళ్లి చేస్తేనైనా తనకి బాధ్యతలు వస్తాయని ఎస్పీబీ గారు చరణ్ స్మిత్ల ప్రేమను యాక్సెప్ట్ చేసి 1998లో ఇరు కుటుంబాల సమక్షంలో వీరిద్దరికి ఘనంగా పెళ్లి చేశారు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా మయూక జాహ్నవి అనే కవలలు పుట్టారు. ఇక పెళ్లి తర్వాత చరణ్ ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ రోజు పార్టీస్కి, పబ్స్కి అని వెళ్తూ బాధ్యత లేకుండా తిరుగుతుండడంతో ఇదే విషయంపై చరణ్కి తన భార్యకి గొడవలు జరిగాయి. దాంతో ఎస్పీబీ గారు చరణ్కి తన ఇష్టం వచ్చిన పని చేయమని, అందుకు తనని సపోర్ట్ చేస్తానని చెప్పడంతో చరణ్ ముందుగా ప్రొడ్యూసర్గా అవ్వాలనుకున్నాడు. కానీ ప్రొడక్షన్లో అతనికి అంతలా అనుభవం లేకపోవడంతో బాలుగారు ముందుగా చరణ్కి సినిమా ప్రొడక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోమని డైరెక్టర్ కె బాలచంద్ర గారి అబ్బాయి అయిన కైలాసం కింద అసిస్టెంట్గా చేర్పించారు. కైలాసం తమిళ సీరియల్స్లో ప్రొడ్యూసర్గా చేయాలని ప్లాన్ చేశాడు. అలా ఈ సీరియల్స్కి ఆర్టిస్టులను ఆడిషన్స్ చేస్తున్నప్పుడు ఎస్పి చరణ్కి కూడా ఈ సీరియల్లో యాక్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉండడంతో ఇదే విషయం కైలాస్కి చెప్పగా అతను చరణ్కి సపోర్ట్ చేస్తూ ఉంజల్ అనే సీరియల్లో తనకి ఛాన్స్ ఇచ్చాడు. అలా సీరియల్లో 1999లో టెలికాస్ట్ అయి మంచి ఆదరణ పొందడంతో పాటు చరణ్ కూడా కొంతవరకు ప్రొడక్షన్లో అనుభవం సంపాదించుకున్నాడు. ఇక కొడుకు సీరియల్లో చేసిన యాక్టింగ్ చూసి ఇంప్రెస్ అయిన ఎస్పీబీ గారు కన్నడలో తన కొడుకుని హీరోగా పెట్టి మహా అడబిడింగ్ అనే మూవీని తీశారు. కానీ భారీ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ అవడంతో ఎస్పీబీ గారు చరణ్కి ఈటీవీ షోస్లో హోస్ట్గా చేసే ఛాన్స్ ఇప్పించారు. కానీ చరణ్ యాంకరింగ్ చాలా వీక్గా ఉండి జనాల్ని ఆ ప్రోగ్రాం ద్వారా అంతలా ఆకర్షించకపోవడంతో కొద్ది రోజుల్లోనే ఆ ప్రోగ్రామ్స్ క్లోజ్ అయ్యి చరణ్ ఇంట్లోనే ఉండే పరిస్థితికి వచ్చేశాడు. ఇక చరణ్ తన తండ్రి సంపాదన మీద ఉండడం చూసిన తన భార్య స్మిత్ రోజు అతనితో గొడవ పడడంతో వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చి
పెళ్ళైన 4 సంవత్సరాలకే విడాకులు తీసుకున్నారు. దీంతో స్మిత్ గారు తన 2 పిల్లల్ని తీసుకుని ఇండియా నుండి యుఎస్కి వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఇక ఈ విడాకులతో మానసికంగా కృంగిపోయిన చరణ్ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడంతో కొడుకు పరిస్థితిని చూసి తట్టుకోలేక ఎస్పీబీ గారు చరణ్కి పూర్తిగా ఫ్రీడమ్నిచ్చి నువ్వు హీరో అవ్వాలనుకున్నా, ప్రొడ్యూసర్ అవ్వాలనుకున్నా అవ్వమని, నేను నీకు పూర్తిగా సపోర్ట్ ఇస్తూ ఫైనాన్షియల్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చూసుకుంటానని మాట ఇచ్చారు. దీంతో చరణ్ ఇమీడియట్గా కెప్టెన్ ఫిలీ వర్క్స్ అనే ప్రొడక్షన్ కంపెనీని స్టార్ట్ చేసి కొత్త డైరెక్టర్స్ని పిలిపించి స్టోరీస్ని వినడం మొదలుపెట్టారు. అలా 2003లో మూవీ తీయడం స్టార్ట్ చేశారు. ఈ మూవీని భారీ బడ్జెట్తో నిర్మించగా 2003 సెప్టెంబర్ 19న రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. అలా తీసిన మూవీస్ అన్నీ ఫ్లాప్ అవడంతో ఇక అలా జనాలు తనని హీరోగా యాక్సెప్ట్ చేయట్లేదని చరణ్ ఫుల్ ప్లెడ్జ్డ్గా ప్రొడ్యూసర్గా చేయాలని డిసైడ్ అయ్యాడు. దాంతో ఇకపై చిన్న చితగా మూవీస్ కాకుండా పెద్ద ప్రొడక్షన్స్ చేసి మంచిగా లాభాలు పొందాలని 2004లో తెలుగులో వచ్చిన వర్షం మూవీకి రీమేక్ రైట్స్ని తీసుకుని తమిళ్లో మలయ అనే మూవీని తీశాడు. 2005లో రిలీజ్ అయిన ఈ మూవీ ఫ్లాప్ అయి ఆర్థికంగా చరణ్కి చాలా నష్టాలు తెచ్చిపెట్టింది. దాని తర్వాత తక్కువ బడ్జెట్తో మూవీస్ తీయడం మొదలుపెట్టాడు. అలా 2 కోట్ల బడ్జెట్లో చెన్నై 60028 అనే మూవీని చేయగా ఈ మూవీ రిలీజ్ అయి 20 కోట్లను కలెక్ట్ చేసి సూపర్ డూపర్ హిట్ అవడంతో చరణ్కి ప్రొడ్యూసింగ్ మీద మరియు మరింత ఇంట్రెస్ట్ పెరిగింది. ఇక చిన్నప్పటి నుండి వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడ్డ చరణ్ తరచూ పార్టీస్, ఫంక్షన్స్, గర్ల్ ఫ్రెండ్స్ అని తన టీంతో ఎప్పుడు బిజీగా ఉండేవాడు. దీంతో ఒకవైపు యాక్టర్గా చేస్తూనే మరొక వైపు ప్రొడ్యూసర్గా కుంకుమ పువ్వు, కోజంపురావు, అరణ్యకాండ, తిరుడా పోలీస్, మాను మానే, చెన్నై 60028 పార్ట్ 2 అనే మూవీస్ని తీశాడు. కానీ ఆ మూవీస్ అన్ని బాక్సాఫీస్ వద్దే బోల్తా కొట్టడంతో చరణ్ ఆర్థికంగా నష్టపోయాడు. ఇక అలా మూవీస్ చేస్తున్నప్పుడు బడ్జెట్ దాటిపోవడంతో తన తండ్రిని డబ్బులు అడగలేక కొంతవరకు అప్పు తెచ్చి మరీ సినిమాలు చేయడంతో అప్పు ఇచ్చిన వారు చరణ్ని టార్చర్ చేయడం స్టార్ట్ చేశారు. దీంతో మానసికంగా కృంగిపోయిన చరణ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎస్పీబీ గారు కొడుకు పరిస్థితిని చూసి అప్పులు కట్టడానికి తన ప్రాపర్టీస్తో పాటు తను ఆశగా కట్టుకున్న స్టూడియోస్ను కూడా అమ్మేశారు. ఇక ఇదేలా ఉంటే వెంకట్ ప్రభు అజిత్తో మంగత్ అనే మూవీని తీయగా ఆ మూవీ 2011లో రిలీజ్ అయి సూపర్ హిట్ అవడంతో అందులో యాక్ట్ చేసిన డైరెక్టర్ కోదండ రామిరెడ్డి గారి అబ్బాయి వైభవ్ రెడ్డి మూవీ సక్సెస్ పార్టీని అరేంజ్ చేశాడు. ఇక ఆ పార్టీకి చరణ్ టీంతో కలిసి వెళ్ళగా అక్కడ వెంకట ప్రభు తనకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అయిన గ్లామర్ ఆర్టిస్ట్ సోనా హైడెన్ని ఎస్పీ చరణ్కి ఇంట్రడ్యూస్ చేశాడు. అలా వీరిద్దరూ మద్యం తీసుకుని మాట కలిసి పైనున్న రూమ్కి వెళ్లడంతో వీరిని చూసిన కొంతమంది మాట్లాడేందుకు వెళ్తున్నారు అనుకున్నా కాసేపటికి సోనా ఆ రూమ్ నుండి గట్టిగా అరుస్తూ గోల చేయడంతో పార్టీకి వచ్చిన వారందరూ రూమ్లోకి వెళ్లి చూడగా సోనా ఏడుస్తూ చరణ్ రేప్ చేయడానికి ట్రై చేశాడని, ఎంత చెప్పినా వినకుండా తనని గాయపరిచాడని డైరెక్ట్గా పాండీ బజార్లోని పోలీస్ స్టేషన్కి వెళ్లి చరణ్ పైన కంప్లైంట్ ఇచ్చింది. అందుకు సాక్ష్యంగా సోనా తన మొబైల్లో తీసుకున్న వీడియోస్, ఫొటోస్ని చూపించడంతో పోలీసులు అవి చూసి చరణ్ని స్టేషన్కి పిలిపించి అడగగా తన సోనాతో రూమ్లోకి వెళ్ళినప్పుడు ఆమె తన మీదకు వచ్చి రెచ్చగొట్టిందని, ఆ తర్వాత తన కూడా ఆమెతో సన్నిహితంగా ఉండేందుకు ట్రై చేస్తున్నప్పుడే అరిచి గోళ చేసిందని చెప్పాడు. దాంతో ఈ విషయం ఉదయం కల్లా మీడియాలో స్ప్రెడ్ అయ్యి అల్చలైంది. జనాలు కూడా ఈ వార్తలు నిజమని నమ్మారు. ఇక అందుకు తోడు సోనా మరుసటి రోజే హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయ్యి చరణ్ మీడియా ముందుకు వచ్చి 1 వీక్లో తనకి సారీ చెప్పకపోతే తను బలవాన్మరణం చేసుకుంటానని చెప్పడంతో ఈ ఇష్యూ సీరియస్ అయ్యి టీవీ, మ్యాగజైన్, పేపర్స్లో కూడా వచ్చింది. ఇక అలా ఎక్కడ చూసినా ఇదే వార్తలు హల్చల్ అవడంతో ఎస్పీపీ గారు రంగంలోనికి దిగి సోనా ఉన్న హాస్పిటల్కి వెళ్ళి తనను కేసు వెనక్కి తీసుకోవాలని రిక్వెస్ట్ చేయగా అందుకు తను 50 లక్షలు ఇస్తేనే ఈ కేసును వెనక్కి తీసుకుంటానని చెప్పగా ఎస్పీబీ గారు, ఇళయరాజా, వెంకట్ ప్రభు అందరూ కలిసి పంచాయతీ పెట్టి 30 లక్షల డీల్ కుదిర్చారని, దీంతో సోనా ఆ కేసును వెనక్కి తీసుకుందనే వార్తలు ఇండస్ట్రీలో వినిపించాయి. ఇదిలా ఉంటే కొడుకుని అలా వదిలేస్తే అవదని ఎస్పీబీ గారు 2012లో అపర్ణ అనే ఆమెను చరణ్కి రెండో పెళ్లి చేయగా పెళ్ళైన కొద్ది రోజులకే వీరిద్దరి మధ్య అండర్స్టాండింగ్ కుదరక తరచూ గొడవలు జరగడంతో 2020లో విడాకులు తీసుకున్నారు. ఇదిలా ఉంటే అప్పటికే కాస్త లావుగా ఉన్న చరణ్ లైపోసెషన్ సర్జరీ చేసుకుని సన్నబడి ఆర్టిస్ట్గా మళ్ళీ తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేయాలని అనుకున్నాడు. కానీ అదే టైంకి లాక్డౌన్ రావడం, ఎస్పీబీ గారు కోవిడ్ వల్ల మరణించడంతో ఒక్కసారిగా కుటుంబ బాధ్యతలన్నీ చరణ్ మీద పడ్డాయి. దీంతో చరణ్ ప్రొడ్యూసర్గా, యాక్టర్గా చేయాలని ఆశ వదిలేసి మళ్ళీ సింగర్గా, హోస్ట్గా తన ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు. ఇది ఇలా ఉంటే ఆ మధ్యలో చరణ్ 7G బృందావన్ కాలనీ మూవీ హీరోయిన్ అయిన సోనియా అగర్వాల్ని మూడో పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు హల్చల్ అవడంతో ఆ వార్తలపైన స్పందించిన చరణ్ తను సోనియాతో కలిసి
ఫాల్ అనే వెబ్ సిరీస్ని చేశానని, అందులో తనే ప్రొడ్యూసర్గా కూడా వ్యవహరించడంతో తామిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందని, అంతే తప్ప ఇంకేమీ లేదని చెబుతూ రూమర్స్కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. ఇక అలా అప్పటి వరకు చరణ్ 2500 సాంగ్స్ని పాడగా, యాక్టర్గా 14 సినిమాల్ని, ప్రొడ్యూసర్గా 10 సినిమాల్ని చేశాడు. ఈ విధంగా తండ్రికి తగ్గ కొడుకుగా ఆయన బ్రతికి ఉండగా ఒక్క పని కూడా చేయలేకపోయారు ఈయన. అంతేకాకుండా తండ్రికి ఉన్న పరువును కూడా తీసేశారు. అలానే ఈ కేసులన్నీ అబద్ధాలు అనుకుంటారు కొంతమంది. అందుకే ఒకసారి గూగుల్కి వెళ్ళి చూస్తే అన్నీ తెలుస్తాయి. మరి అంత గొప్ప వ్యక్తికి ఇలాంటి కొడుకు పుట్టడం, అలానే ఆయన చేసిన పనుల మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో చెప్పండి. ఈ వీడియోకి ఇంతే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ థ్యాంక్ యూ, బాయ్, జై హింద్.